గమనించుంటేరా సాటి వాడేనా కాదని ఎట్లా అనగలనయ్యా. ధన్యుడు తండ్రి ధన్యుడు. ఇదిగో మహామహిమాన్వితమైన వారుణాస్త్రం. ఈ విధముగా కొనసాగుట భవిష్యత్తు కార్యాచరణకు ప్రతిబంధకం. నాథుని రక్షింపవలనని వీరి మధ్య కలహం సృష్టించి యుద్ధమగునట్టు ప్రయోగం. గురుదక్షిణ చెల్లించడమా? నాతో యుద్ధము చేయవలను. యుద్ధమే. యుద్ధమున నన్ను గెలిచిన నేను నీకు నేర్చిన శస్త్రాస్త్రమున నీవు బోధించుడు. ఒక్క పాశుపతము తప్ప. నీ కుమారుని నాతో యుద్ధము చేయమనుచున్నాను. నాతో యుద్ధమున గెలిచి నిలిచిన గాని అంగీకరింపడు. ఇంతకు మునిపే కదా కుమారుని ఆశీర్వదించి నన్ను నీలో చూసుకొనుచుంటినంటివే. వీరమాతవు కాదా? నా తల్లి వీరమాతే. నేను వీరుడనే. యుద్ధమునకు సిద్ధమే. మీసము దూపి తొడతరిచి యుద్ధములకు రారమ్మని ఆహ్వానించుతుండా తిరిగిన ఈ పారిపోమందువా? అమ్మా, ఇది నీకు తరమంతులు కదా? నీవు నన్ను పౌరుషాగ్రంతో భక్తు భక్తులు మండు వీరక్షత్రియుడిగా పెంచుతుంది గాని వేడి వలే కాదు. గౌరవించులు అనుకుంటారా? అహంకారము కాదమ్మా, ఇది ఆత్మాభిమానం. ఆత్మీయతాభావంతో దగ్గరకు వచ్చిన వారిని ఆదరించు విధానం ఇదేనా? తాత భీష్మాచార్యులు గురువు ద్రోణాచార్యులు నేర్పిన సంస్కారం ఇదే. గురు వృద్ధులను దూషించు నీవు క్షమాకుడు కావు. అస్త్రములకు అస్త్రము, శస్త్రములకు శస్త్రము, రణమణిను పోరాడమని నేను సిద్ధమే. ఆవేశము అనర్థములకు హేతు కనుక మీరిరువురు ఆవేశమును వీడి శాంతి వహింపు. అమ్మా, యుద్ధము నా వర్ణావంతరమే. మీలో కలిగిన ఈ ఆకస్మిక మార్పులకు హేతువేమో విశ్రాంతి తీసుకుని ప్రశాంతముగా ఆలోచించి వర్తమానం ఆ పైన విధి నిర్ణయం. ఈ దినం అర్జునుని అహంకారము హద్దులు దాటి మిన్నెలు ముట్టుచున్నది. ఈ పరిణామం అర్జున, నీ హితుడ వెంట తీసుకుని వచ్చినది. ధర్మములకు కట్టుబడి ఉన్నావు కనుక చెబుతున్నారు నేను. ఈ మణిపురమున ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ నీ యందు నా సహస్రాంశముల భేదం ఉన్నది. అది భ్రమ కాదు, యథార్థం. మాటల యందు నీ ప్రవర్తన యందు మితిమీరిన అహంకారం. అవును, ఆత్మ పరిశీలన గాని అర్థము కాదు. మా ఎంతే దోషారోపణమా చేయవలదా? కుమారుని రాకకి గాఢ పరిశ్రాంత సౌఖ్యానుభూతికై ఎదురు చూసిన వాడు ఇంతలోనే యుద్ధములకు ఆహ్వానించి ఉద్రిక్తుడు విడ్డూరము కదా. అయిన నీ సూచన ఏమి? కుమారునిగా స్వీకరించి ఆదరించి యుద్ధము అనివార్యము.
అదృష్టవంతుడు. ఎటువంటి ఆటను ప్రారంభించిందివయ్యా? వేడుకు వేడుగా బల్గాడిగా సాగునట్లుగా నిరసన